హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మనం ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుందాం. సమ్మర్ వచ్చేసింది కదండి, చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ చేసుకుందాం. ముందుగా అయితే 3/4 లీటరు చికెన్ పాలు తీసుకున్నానండి, మీగడ పాలు. మంచిగా ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా మరిగించుకుందాం. తర్వాత కస్టర్డ్ కోసం 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ వేసి కలుపుకుందాము. నేనైతే కొన్ని పాలు వేసుకున్నా, వాటర్ వేసుకున్నా పర్లేదు, ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకొని, ఈలోపు మరుగుతున్న పాలల్లో మనకు స్వీట్కి సరిపడా ఒక కప్పు చక్కెర వేసుకోండి. చక్కెర వేసుకొని అది కొంచెం మెల్ట్ అయ్యే వరకు ఒక 2 సెకండ్స్ పాటు కలుపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదండి, ఆ కస్టర్డ్ కూడా పోసేసుకొని ఇంకాసేపు మరిగించుకుందాం. ఉండలు లేకుండా మంచిగా వెంటనే మళ్ళీ కలుపుకోవాలి, లేకుంటే అడుగంటిపోద్ది. అలా కలుపుకుంటూ ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించుకుందామండి. ఫుల్ పెట్టుకోవద్దు, అడుగంటిపోద్ది, కస్టర్డ్ వేసినాం కదా. ఇలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కస్టర్డ్ చల్లారి పెట్టుకుందాం. చల్లార్చుకోవడానికి కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పైన ఇలా మీగడలాగా కడితే అది బాగోదు, ముద్దలు ఉంటుంది. అలా కలుపుకుంటే అలా థిక్నెస్ అలా వచ్చేస్తుంది. చల్లగా అయిన తర్వాత థిక్నెస్ వస్తుంది. మామూలు వేడిగున్నప్పుడు చల్లగా ఉంటుంది, కానీ తర్వాత ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. నేనైతే బనానా, యాపిల్, గ్రేప్స్, దానిమ్మ, సపోటా చేసుకున్నాను. మీకు ఇంకా వేరే ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవాలంటే వేసుకోండి. మ్యాంగో అలా ఉంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. అన్నీ కట్ చేసుకున్న తర్వాత చల్లార్చి పెట్టుకున్న కస్టర్డ్లో ఈ ఫ్రూట్స్ ముక్కలన్నీ వేసేసుకుందాం. దీంట్లో లాస్ట్లో కొంచెం చిన్న కప్పు బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు అవి కూడా కట్ చేసి పెట్టుకొని పైనుండి వేసేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది అందరు వేసుకోరు, కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలియదు, కానీ చాలా బాగుంటుంది. తింటుంటే క్రంచీగా తగిలితే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఈసారి ట్రై చేయండి. వేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఒక 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకుందామండి. తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, నేను మ్యాంగో లేదని మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకున్నానండి. ఐస్ క్రీమ్ లేకున్నా కూడా బాగుంటుంది, అలా తిన్నా చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ బాయ్.